నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈ వీడియోలో మనం మనశంకర వరప్రసాద్ గారు డే 2 కలెక్షన్స్ అండ్ ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి, అలాగే BMW భక్త మహాశైలకు విజ్ఞప్తి డే 1 కలెక్షన్స్ అండ్ ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇంకా ఆలస్యం చేయకుండా మన స్టైల్లో వీలైనంత వివరంగా కుదిరినంత క్లుప్తంగా మొదలెట్టేద్దాం. ఫస్ట్, మనశంకర వరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి చెప్పాలంటే ఆంధ్రాలో 55 కోట్లు, అలాగే నైజాంలో 50 కోట్లు, అలాగే ఓవర్సీస్లో 15 కోట్లు, ఈ మూడు కలిపి ఓవరాల్గా వరల్డ్ వైడ్గా 120 కోట్ల బిజినెస్ అయితే జరిగింది. అండ్ దానికి తగ్గట్టే డే 2 కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఈ మూవీ డే 2 రోజు ఇరక్కొట్టిందని చెప్పాలి. ఇండియాలో 19.5 crores నెట్, ఆల్మోస్ట్ 25 crores గ్రాస్, ఓవర్సీస్లో 5 crores గ్రాస్, ఓవరాల్గా 30 కోట్ల వరకు గ్రాస్ అయితే వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసింది డే 2 రోజు. ఈ 2 రోజుల్లో కలిపి 100 crores పైగానే గ్రాస్ అయితే కలెక్ట్ చేసి సాలిడ్ స్టడీగా రన్ అవుతుంది. ఇంకా ముందు పండుగలు ఇంకెన్ని కలెక్షన్స్ వస్తాయి చూద్దాం. అండ్ ఆక్యుపెన్సీస్ ఎలా ఉన్నాయంటే మార్నింగ్ అయితే 33% ఉంది, ఆఫ్టర్నూన్ 54% దాకా వచ్చింది, ఈవినింగ్ అయితే 65%, నైట్ షోట్ 68% వరకు వెళ్ళింది. వెల్ అండ్ గుడ్ అని చెప్పుకోవాలి. ఇంకా మేజర్ సిటీస్ విజయవాడ, కాకినాడ అన్ని 65% అబోవ్ ఉన్నాయి. అండ్ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఇవన్నీ కూడా 25, హైదరాబాద్ అయితే 60% అబోవ్ ఉంది. ఇంకా భక్త మహాశైలకు విజ్ఞప్తి BMW ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ మూవీకి నైజాంలో 5 కోట్లు, ఆంధ్రాలో 10 కోట్లు, ఓవర్సీస్లో 4 కోట్లు కలిపి వరల్డ్ వైడ్గా 19 కోట్ల బిజినెస్ అయితే జరిగింది. అండ్ డే 1 కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవాలంటే కొంచెం నిరాశపరిచింది. ఇండియాలో 3 కోట్ల గ్రాస్, వరల్డ్ వైడ్గా 5 కోట్ల గ్రాస్ అయితే పెట్టింది. బట్ ఈ సినిమా ఆక్యుపెన్సీ కూడా మార్నింగ్ షో 28%, 30% అలాగే ఉన్నాయి. అండ్ మిగతా సిటీస్లో కూడా చూసుకుంటే అంత ఎంకరేజింగ్ అయితే లేదు. సో చూడాలి ఈ మూవీ మరి ఎలా ముందుకెళ్తుందా అని. ఇంకా మనశంకర వరప్రసాద్ గారు అయితే ఆల్మోస్ట్ 45 to 50% రికవరీ జరిగింది 2 daysలో. ఇంకా భక్త మహాశైలకు విజ్ఞప్తికి వచ్చేటప్పటికి 15 to 18% రికవరీ అయితే జరిగింది ఫస్ట్ డేలో. ముందు పండగల్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది చూడాలి. బట్ రవితేజ గారికి ఈ మధ్య వచ్చిన దాంట్లో కొంచెం బెటర్ టాక్ వచ్చింది. చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తాం ముందు పోటీని తట్టుకుని. ఇంతటితో సెలవు తీసుకుంటూ మీ సుధీష్ రెడ్డి. బాయ్.